హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి అండి. సో ఎలా చేయాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఈసారికి అయితే ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి. సో దానికోసం అయితే ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు అయితే బీరకాయలు తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇలా మధ్యలో అయితే కట్ చేసుకున్నానండి పొడుగుందని. సో ఇప్పుడు సైడ్స్కి అయితే కట్ చేసుకోవాలి. అలానే యాక్చువల్లీ అయితే అంటే మంచిగా లేత బీరకాయ అయితే పొట్టు తీయాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం ఇలాంటి పచ్చడి చేసేటప్పుడు నారలు ఇలా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇలా లైట్గా పొట్టు తీసేయండి, అంతేగాని మొత్తం అయితే తీయకండి. పొట్టు ఉంటేనే మనకు టేస్ట్ ఉంటుందండి. సో ఈ విధంగా అయితే మొత్తం పొట్టు తీసుకున్న తర్వాత ఇలా 2 పార్ట్స్గా కట్ చేసుకుని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగానే కొంచెం చింతపండు తీసుకొని అయితే నానబెట్టుకోవాలి. సో ఇలా నానబెట్టేస్తే అది నానుతూ ఉంటుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అయితే అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే మినపప్పు వేసుకొని కలుపుకుంటూ అయితే కొంచెం దూరంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లోకి అయితే ఇప్పుడు ఒక 10 అయితే పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇదంతా అయితే ఒక గిన్నెలో తీసేయాలి. అంటే మనం మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ వేసుకోవాలి కాబట్టి ఇదంతా ఒక ప్లేట్లో పెట్టుకుంటే ఆ లోపు చల్లగా అయిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ అదే ప్యాన్లోకి అయితే కాస్త ఆయిల్ వేసుకొని ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. సో ఇలా వేసుకొని అయితే ఇది వచ్చేసి ఒక 10 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలండి. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ మాత్రం ఫస్ట్ అయితే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి అయితే ఈ విధంగా అయితే బాగా కలిపేసి ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేయాలండి. కలిపేసి మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకు బీరకాయ ముక్కలు చక్కగా ఉడికిపోతాయండి. సో ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి చూసుకోవాలి. ఇలా ముక్క ఇరుగుతుందంటే మనకు బీరకాయలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. సో ఈ విధంగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసే ముందు. సో ఆ వేడికి అవన్నీ కొత్తిమీర కూడా మగ్గిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అదంతా చల్లగా అయ్యేదాకా పక్కన పెట్టేయాలి. తర్వాత మనం ముందుగా అయితే అంటే మిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, అది వచ్చేసి మిక్సీ జార్లో వేసుకోవాలండి. సో పప్పులు అలానే మిర్చి వేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 6 to 7 అయితే వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని అయితే కొంచెం ఇలా బరుసుగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకునే దాంట్లోకి ఇప్పుడు కొంచెం చింతపండు, అలానే బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకుని అయితే మరీ మెత్త కాకుండా కొంచెం ఆపి అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం ఇలా కచ్చపచ్చలాగా ఉంటేనే మనకు తినేటప్పుడు కూడా నోటికల్లా తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పోపు కోసం అయితే మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. అలానే ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని అవి కాస్త దూరగా ఫ్రై అయిపోయేదాకా ఉంచుకొని తర్వాత ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం అంటే ముందుగా చేసుకున్న బీరకాయ పచ్చడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి, అంతే అండి. సో ఈ విధంగా 1 మినిట్ కలుపుకుంటే బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.